నువ్వు నడవాలా. ఫస్ట్ ఆత్మ బలముతో నువ్వు నడవాలా. ప్రతి బిడ్డ మీద, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ మీద ఈ బాధ్యత ప్రభువు పెట్టాడు. ఎప్పుడైతే యేసుతో నువ్వు నడుస్తావో అప్పుడే ఆయన రాజ్యము మనకు అనుగ్రహిస్తాడు, స్వతంత్రించుకుంటా. ఆ రాజ్యము మనకి స్వతంత్రం ఉంటుంది. ఈ భూలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకి నూరంతులుగా దీవిస్తాడు. ఈ భూలోకాన్ని మనల్ని విడిచిపెట్టాడు దేవుడు, పేదరికం ఉంచాడు. అబ్రహాముని ఎలాగా ఆశీర్వదించాడో అలాగే అబ్రహాము కుమారులు మనం. ఆ ఆశీర్వాదం మన మీద, మన పిల్లల తరతరాల మీద ఆ ఆశీర్వాదం వెళ్తుంది.